ఇక్కడ ఏంటంటే అండి, ఆయనకి ఫైనాన్షియల్గా కష్టమైనప్పుడు నాకు గోల్డ్ అంటే నేను కష్టపడి ఎప్పుడైతే 15 ఏళ్ళు ఆయన దగ్గర జాయిన్ అయ్యానో ఆ డబ్బు మొత్తం కూడబెట్టుకొని గోల్డ్ చైన్, రింగ్స్, ఇయర్ రింగ్స్ మొత్తం చేయించుకున్నాను. పేరెంట్స్ చేయించింది కూడా కాదు. అవి తాకట్టు పెట్టి వాళ్ళ అంటే డైవర్స్ అయినాయి అనమాట వాళ్ళ వైఫ్కిను అతనికి. ఆ టైంలో మనీ కావాలి అంటే నా గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టి ఇచ్చేసాను. తను కూడా మాకు హెల్ప్ చేశాడు, నాకు బట్టలు కొనియడం కానీ, చదువుకి ఫీజు కట్టడం కానీ అన్నీ బాగానే చేశాడు. కానీ మధ్యలో ఎక్కడ ఆయనకి చెడిపోయింది అంటే, లేడీ అగోరి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో అప్పుడు నాతో ఒక మాట అన్నాడు, తన దగ్గర డబ్బులు తీసుకొని మన అప్పులను తీరిపోయిన తర్వాత వదిలేద్దాము అని చెప్పని. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే తను నా దగ్గర జెన్యూన్గా ఉంది, ఈ మా ఇంట్లో ఉన్నన్నాళ్ళు జెన్యూన్గా ఉంది. తను ప్రతిదీ అగోరి దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసి పంపించేద్దాం, తర్వాత వదిలేద్దాము, మాట్లాడొద్దు మనము అని చెప్పి టచ్లో ఉండొద్దు అని చెప్పారు. అప్పటికే నాకు ఆమె అంటే ఒక అభిప్రాయం వచ్చేసింది. ఎందుకంటే జెన్యూన్గా ఉంది, చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది నా దగ్గర.